నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఒక తమిళ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కి మరో 2 రోజులు రాబోతుంది. కొడైకెనాల్ లోని ఒక కొండ ప్రాంతంలో జరిగే ఈ స్టోరీ ఉత్కంఠభరితమైన సీన్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ స్టోరీ ఒక జంటతో మొదలై ఊహించిన మలుపులు తిరుగుతుంది. ఈ సినిమా పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది, స్టోరీ ఏమిటి అనే వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ మూవీ పేరు వచ్చేసి గేవి. 2025 జూలై 18న ఈ సినిమా థియేటర్ లో విడుదలై ఆగస్టు 27 నుండి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. 2 గంటల 13 నిమిషాల వీడియో ఉన్న ఈ సినిమా IMDb లో 9.2/10 రేటింగ్ సంపాదించింది. ఈ కథ కొడైకెనాల్ సమీపంలో ఉండే వెల్లగేవి అనే కొండ గ్రామంలో ప్రారంభమవుతుంది. ఈ గ్రామంలో రోడ్లు, ఆసుపత్రులు, ఇతర కనీస సౌకర్యాలు ఏమీ ఉండవు. రోజువారీ అవసరాలు, వైద్య సాయం కోసం కొడైకెనాల్ పట్టణానికి చేరుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. వీటి కోసం గ్రామస్తులు ప్రతిరోజు గంటల తరబడి కొండలు దాటి అడవుల గుండా నడవలసి ఉంటుంది. ఈ గ్రామంలో మందారై, మలయన్ అనే ఒక జంట ఉంటారు. మందారై ప్రస్తుతం గర్భిణిగా ఉంటుంది. వీళ్ళు తమకు పుట్టబోయే బిడ్డ కోసం ఎన్నో కలలతో జీవిస్తుంటారు. ఒక వర్షపు రాత్రిలో ఉన్నట్టుండి మందారైకి తీవ్రమైన ప్రసవ నొప్పులు మొదలవుతాయి. గ్రామంలో ఆసుపత్రి లేదు, రవాణా సౌకర్యాలు లేవు. గ్రామస్తులు ఒక చెక్క బల్ల మీద మందారైని కొండ దిగువకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. ఈ దృశ్యం గ్రామస్తుల దుర్భర జీవన పరిస్థితులను హైలైట్ చేస్తుంది. ఈ సన్నివేశంలో వర్షంలో టార్చ్ లైట్ల కింద గ్రామస్తులు మందారైని రక్షించుకోవడానికి చేసే ప్రయత్నాలు హార్ట్ టచింగ్ మూమెంట్స్ ని ఇస్తాయి. అదే సమయంలో కొండ చర్య విరిగిపోవడం వల్ల గ్రామస్తులు కొందరు చనిపోతారు. ఇది గ్రామస్తుల కోపాన్ని మరింత రగిలిస్తుంది. వీళ్ళంతా పోలీసులు, రాజకీయ నాయకులపై తిరుగుబాటు చేస్తారు. అయితే ఈ తిరుగుబాటు వారి జీవితాలను మరింత కష్టతరం చేస్తుంది. ఈ సమయంలో మలయన్ తన భార్య కోసం న్యాయం కోరుతూ అవినీతి పోలీస్ అధికారి చార్లెస్ కుట్రలో చిక్కుకుంటాడు. మలయన్ తన భార్యను ఆసుపత్రికి చేర్చడానికి ప్రయత్నిస్తూనే పోలీసుల నుండి తప్పించుకోవాల్సి ఉంటుంది. ఇక క్లైమాక్స్ లో మందారై ఆసుపత్రికి చేరుకుంటుందా, మలయన్ పోలీసుల హింస నుండి తప్పించుకుంటాడా, గ్రామస్తుల కష్టాలు తీరుతాయా అనే విషయాలకు ఆడియన్స్ బుర్ర గిరున తిరుగుతుంది. ఈ సమాధానాలను మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమా మిస్ కాకుండా చూడండి. ఒక ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీని చూడాలనుకునే వారికి మూవీ బెస్ట్ ఆప్షన్. మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటా. థ్యాంక్ యూ.